స్కిల్ వర్సిటీ బిల్లుపై రాజకీయాలు చేయొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మహిళల వ్యతిరేకి అని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప మీకు ఎంతసేపు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా గౌరవ మంత్రి ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు ఇన్ని లక్షల మందికి భవిష్యత్తుకు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మీకు 10 ఏళ్ల ఆలోచన వచ్చిందా? మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించను. ఈ బిల్లుకు మనది పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ఉచ్చల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా మౌలిక వసతులు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఉంచడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్కు రావడానికి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా 7 ఏళ్ల కింద శాంక్షన్ అయితే వీళ్ళు పక్కనే పట్టేసి అధ్యక్ష ఇది ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వెంటబడి R&B శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి 20 రేడియల్ రోడ్డు కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు, ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తూ, టౌన్షిప్ ఏర్పాటు చేస్తూ, ముచ్చర్ల దగ్గర ఫార్మా స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఇక ముందు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా చర్చలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి, ఎప్పుడైనా గతంలో నాయకు ఉండే అధ్యక్షగా అక్కడ R&B మినిస్టర్ గారు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాయక్ ఆఫీస్కి వెళ్ళలే. అక్కడ కన్స్ట్రక్షన్ అకాడమీలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాయక్ ఆఫీస్కి వచ్చి స్వయంగా వారు అక్కడ రివ్యూ చేసి మాకు మార్గదర్శనం ఇచ్చి ఇంకా కూడా ఎట్లా పెంచాలనే ఆలోచనలో భాగంగానే ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నాం. అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సభ్యులు ఉన్నారు, రూల్స్ గురించి మేం చెప్పనక్కర్లేదు. దాంట్లో ప్రత్యేకంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన 10 సంవత్సరాల పాటు 2 మంత్రులు కూడా ఉన్నారు. నేను వారి ద్వారా వారి సభ్యులను కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు చీప్గా వారి విధంగా చీప్గా స్లోగన్ చేయడం, మరి వారి సభ్యతకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ప్రస్తావన చేయాల్సి వస్తుంది అధ్యక్ష. ఈరోజు వారి బిహేవియర్ చూడండి అధ్యక్ష. ఒక యువతకు సంబంధించి, రాష్ట్ర యువతకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి కల్పన భాగంలో డిస్కషన్లో పాల్గొనాలని కోరినప్పటికీ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు, నిరుద్యోగుల భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు, రాజకీయాలే మాకు ముఖ్యమని, ఈరోజు పార్టీలే మా ముఖ్యమని అనేక సందర్భాల్లో మేము అప్పీల్ చేస్తున్నప్పటికీ ఈ విధంగా వారి ప్రవర్తన సలిలేదు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాను. మీకు అవకాశం ఇచ్చినప్పుడు, స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కనుక నేను మరొకసారి వారిని కోరుతా ఉన్నాను. MIM సోదరులు వారు ఆలోచనలు ఇచ్చే ఆలోచన పొద్దున వేసి వచ్చినారు. ఇక్కడ గౌరవనీయులు బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజికలీ ఈరోజు సిద్ధాంతపరంగా దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి వారు ఒక బాధ్యతగా వారి ఆలోచనలు చెప్పడం జరిగింది. మేము MIM వారిని, అదేవిధంగా CPIకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, సాంబశివరావు గారు, వారి ఆలోచనలు, మీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ బిల్లును ఆమోదం చేసుకునే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా
యువకులు ఉన్నారు. యువతకు సంబంధించి మీ అందరినీ కూడా వారి వాయిస్ను వినిపించడానికి మీ అందరినీ కూడా శాసనసభలో మరి అపోజిషన్గా ఉండండి. ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి మీకు అందరికీ ఆస్కారం ఇస్తే యువత స్లోగన్స్ ఇవ్వడానికి కాదు. ఈ శాసనసభలో యువత అనేది యువతకు నిజంగానే ఒక రిఫ్లెక్షన్గా ఉండే కార్యాచరణ తీసుకోవాలి. ఆ యువతకు సంబంధించి మేము యువకులము, ఆ యువతకు సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక రిఫ్లెక్షన్గా ఉండే బదులు స్లోగన్స్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ కాదు అధ్యక్ష. దయచేసి నా యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. చదువుకున్న వారు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించి మీలాగనే వేల మంది లక్షల మంది యువత చూస్తా ఉన్న సందర్భంలో వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయకుండా ఈ విధంగా అంతరాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు శాసనసభ చరిత్రతో పాటు రాష్ట్రానికి సంబంధించిన యువత కూడా మీరు చేస్తా ఉన్న చేష్టలను గుర్తిస్తా ఉంది. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు సహకరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు అన్డెమోక్రసీ అన్పార్లమెంటరీ పద్ధతిలో చైర్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వను మైక్. మిమ్మల్ని నేను కూర్చోమన్నా. నేను సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు, సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు, మీరు కూర్చోండి, నేను ఇస్తాను మైకు అని చెప్తున్నా. నేను మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వను. నేను మైకు కేటీఆర్ గారు మీరు కూర్చోండి, మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. పైన ఒత్తిడి తీసుకురాకండి. ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు నేను అవకాశం ఇస్తా అంటున్నారు కదా, కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు?